డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీజేపీతో పొత్తు లేదు, టీడీపీ జనసేన నిర్ణయం ఇదే అని కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు బీజేపీ పార్టీతో పొత్తు ఎవరు పెట్టుకుంటానన్నారు, ఎప్పుడు పెట్టుకుంటానన్నారు, దాన్ని బయటకు వెలిబుచ్చింది ఎవరు, ఇవంతా కేవలం ఊహాగానాల మధ్య నడుస్తూ ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాల ప్రకారంగా బీజేపీకి ఈయన దగ్గరగా జరగాలనుకుంటూ ఉన్నాడు, వాళ్లతో పొత్తు పెట్టుకోవాలనుకుంటూ ఉన్నాడు అనేలాంటి పరిస్థితులు ఇంతకుముందు మనం చూసాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే దాని మీద టీడీపీ జనసేన కూడా యోచనలో పడ్డాయి. బీజేపీ తనంతట తానే వచ్చి టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది, కానీ టీడీపీ వాళ్ళని దూరం పెడుతుంది అనేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు అందరూ ఊహించటం మొదలుపెట్టారు. దాంతోపాటుగా టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని బీజేపీ కోర్ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం చేసి పైనకు పంపించారు. పైన వాళ్ళు ఏమో కావాలనుకుంటే ఆ నిర్ణయమే జరుగుతుంది. టీడీపీ కూడా ఎలక్షనీరింగ్లో మనకేమన్నా ఉపయోగపడతారేమో, వీళ్ళేమన్నా మోకాలు అడ్డం పెట్టి మన గెలుపు అవకాశాలని తక్కువ చేసేస్తారేమో అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళతో కలవాలనుకుంటున్నారు అని విశ్లేషించిన రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. కాకపోతే పొత్తులో ఉన్నంత మాత్రాన ఆ పనులు ఏవి చేయకుండా ఉంటారా? పొత్తు లేకపోతే ఇంకా ఎక్కువగా చేసి టీడీపీని ఇబ్బంది పెడతారా అనేది మాత్రం ఒక మిస్టరీయే. కాకపోతే బీజేపీ పొత్తులో ఉన్నా కూడా ఇలాంటివి చేయగలదు అనే విషయాన్ని మనం 2014 నుంచి 19 వరకు చూసాం. టీడీపీ పార్టీ వాళ్ళతో పొత్తులో ఉంది, వాళ్ళతో కలిసి గవర్నమెంట్లో కూడా ఉంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు, గుండు సున్నా. అందుకనే కదా అమరావతి అలాగనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటానన్నా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. బీజేపీ ఎవరితో పొత్తులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ రాష్ట్రానికి చేసింది మాత్రం ఏమీ లేదు. మరి ఇప్పుడు బీజేపీ ఎందుకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది అనంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని వేరే పద్ధతుల్లో జరిగిన ఒక సర్వే రిపోర్ట్ ఒకటి మనకు అందటం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే, ఢిల్లీ నుంచి వచ్చిన ఆ సర్వే రిపోర్ట్ ప్రకారంగా చూస్తే బీజేపీ ఈసారి అధికారం సంపాదించడానికి కొంచెం మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సర్వే రిపోర్టు గురించి నేను డీటెయిల్డ్గా రేపు మీకు వీడియో చేస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న 543 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన సర్వే రిపోర్టు ప్రకారంగా కానీ ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పరిస్థితుల వల్ల ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు తగ్గుతాయి అనే దాంట్లో కానీ బీజేపీ మాత్రం ఈసారి అధికారానికి దూరంగా ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దాని గురించి రేపు వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఆ అంశం తీసుకుంటే బీజేపీ నిజంగానే అది ఆ సర్వే అంటే అది ఒక విభిన్నమైన పద్ధతుల్లో చేసిన సర్వే, దాన్ని ఒక రకంగా ఇంటెలిజెన్స్ సర్వే లాంటిది కూడా అనుకోవచ్చు. దాన్ని నమ్మి బీజేపీ ఇలా చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ వదిలేసి వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ అందున టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడుతోనే పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి దేశంలో కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి అనే దాని మీద ఎవరు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ చంద్రబాబు నాయుడు చెప్పుకున్నట్టుగానే ఆయన జాతీయ స్థాయి నాయకుడే, జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పగలిగిన వ్యక్తే. ఆ విషయం నరేంద్ర మోడీకే కాదు, అంతకు ముందున్న పార్టీ పెద్దలకి తెలుసు, ఇటున్న వాళ్ళకి ఎదురుగా ఉన్న ఇండియా కూటమికి కూడా తెలుసు. ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళతో కలవాలి అనే దాంట్లోనే వాళ్ళు కూడా కొంచెం రాయబారాలు నడుపుతూ ఉన్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు ఈసారి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ గెలుపు సాధించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దింపితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు అని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే నమ్ముతూ ఉన్నాడు. ఆ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని దింపటం ఒకటే లక్ష్యం అనే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు.
దానికి కావాల్సిన వాళ్ళందరినీ కలుపుకుపోతారు కాబట్టి బీజేపీతో కూడా కలుస్తారు అనే అంశంలో వాళ్ళు కొంత యోచన చేసినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చింది. కాకపోతే బీజేపీ ఏం చేస్తుందనే దాని మీద వాళ్ళకి పూర్వానుభవం బాగానే ఉంది. ఆ అనుభవాన్ని మాత్రం వదిలేసేసి ఇప్పుడు వెళ్ళి బీజేపీ తోటి పొత్తు ఎలా పెట్టుకుంటారు? నరేంద్ర మోడీ, అమిత్ షాల మనోగతం ఏంటనేది తెలిసిన చంద్రబాబు నాయుడు వాళ్ళతో పొత్తు దిశగా ఎందుకు వెళ్తాడు అని అంటే, ఏ విషయమైనా సరే మునుముక్కుకు వచ్చేదాకా చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని తేల్చడు. చివరికి వచ్చేదాకా దాన్ని సాగదీసి చివరిలో కొండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు, ఉంటే ఉందని లేకపోతే లేదు అని. ముందే చెప్పాల్సిన అవసరం కూడా పార్టీలకి ఏమి ఉండదు. దాని మీద పుకార్లు ఏమైనా వచ్చినా, దానివల్ల ఏదన్నా ప్రచారం జరుగుతూ ఉన్నా వాళ్ళకి నష్టం రానంతసేపు వాళ్ళు దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఇదంతా కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో ఏర్పడిన అసమ్మతి గళం కానీ, లేకపోతే షర్మిల రూపంలో ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు కాబోయే గండాల గురించి కానీ కూడా ఆలోచన చేసుకుని చంద్రబాబు నాయుడు అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు బీజేపీతో పొత్తు అవసరమా లేదా అనే అంశం మీద చంద్రబాబు నాయుడు ఇంకా ఏమీ తేల్చకపోయినా దరిదాపుగా పొత్తు ఉండదు అనేది మాత్రం తెలిసిపోతూనే ఉంది. బీజేపీ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వీళ్ళు కోర్ కమిటీ కూడా మనం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా ఒక నిర్ణయం చేసి పైకి పంపించారు. ఇక పైనున్న వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకు అనుగుణమైన నిర్ణయం వాళ్ళు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈరోజు సత్యకుమారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరినీ ప్రెస్ ముందు చెప్పాడు, రావాల్సింది వాళ్ళు, మాట్లాడాల్సింది వాళ్ళు వస్తే మేము మాట్లాడతాం, మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ చెబుతున్నంత మాత్రాన కాదు, చంద్రబాబు నాయుడు అడిగితే కదా మేము ఏదైనా చేయగలుగుతామని చెప్తూ ఉన్నా వాళ్ళు సత్యకుమార్ కానీ మిగతా నాయకులు కానీ పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కానీ బీజేపీ టీడీపీతో పొత్తుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నిటి ప్రకారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు 10 సంవత్సరాల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటి అని ఒక పేపర్ మీద రాసుకుందామని మొదలు పెడితే మొత్తం అంతా శూన్యమే. అందరికీ, అన్ని రాష్ట్రాలకి ఏమేమి చేస్తారో అది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు, కానీ వాళ్ళు పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. దాంతోపాటుగా స్పెషల్ స్టేటస్ని ఎగరగొట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ విభజన హామీల్లో స్పెషల్ స్టేటస్ రాసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఒప్పుకొని వెంకయ్యనాయుడు కూడా ఇది చాలు ఇంకా ఎక్కువ కావాలనే మాటలు కూడా మాట్లాడాడు, కానీ తర్వాత నరేంద్ర మోడీ వచ్చి ఏమి ఇవ్వలేదు. కాకపోయినా ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎంత వ్యతిరేకతతోటి ఉన్నారు అనేది బాగా అవగతమైన తరువాత ఇప్పుడు టీడీపీ పార్టీ మాత్రం బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటుంది? ఎంత బీజేపీయే కోరుకొని వచ్చినా కూడా కావాలంటే మీకు ఎన్నికల తరువాత మీకు ఏదైనా సీట్లు తగ్గితే సహకారం అందిస్తాం అనే విషయమన్నా చెప్పగలుగుతారు, కానీ ముందుగానే పొత్తు పెట్టుకుని వీళ్ళ గెలుపుని సందిగ్ధంలో పడేసుకునే పని చేయరు కదా. అదే ఇప్పుడు టీడీపీ, జనసేన చేస్తూ ఉన్నాయి. దరిదాపుగా బీజేపీతో పొత్తు లేనే లేదు అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.